మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. రికార్డింగ్ నెంబర్ 120 అన్నమాట. మోక్ష సన్యాస యోగము అనే 18వ అధ్యాయం లాస్ట్ చాప్టర్ శంఖారవం నుంచి 40వ శ్లోకం నుంచి చెప్పుకుంటూ ఉన్నాము. అనేక అంశాలు పరిశీలించినా కూడా గుణాల మేళనంచే, అంటే ఈ త్రిగుణాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రేషియోలో ఉన్నందువల్ల కలిసి అన్ని గుణాలు 3 గుణాలు కలిసి ఉంటాయి. వాటిల్లో ఒక గుణం ఎక్కువ ఇంపార్టెంట్గా ప్రాధాన్యం వహించి మెయిన్గా ఒక గుణం ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ గుణాలకు అతీతంగా ఉండాలి, నేను అన్నిట్లోకి శుద్ధ సత్వాన్నే అనుసరించాలి అని ఎంత అనుకున్నా కూడా అది కుదరదు. ఎందుకంటే మనలోనే ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్ ఉంది. అదేమిటంటే ఏదో ఒక గుణం కొంచెం మెయిన్గా ఎక్కువగా ఉంటుంది, 3 గుణాలు మిక్స్గా ఉంటాయి. అందువల్ల ప్రత్యేకం ఒక గుణంతో ఉండాలి, సాత్వికంగా ఉండాలి అనేటటువంటిది ఎంత అనుకున్నా కూడా అవ్వదు. ఎందుకంటే ఏదో కావాలి అనుకోవటం మళ్ళీ రజోగుణ లక్షణం. ఏదో గుణంలో ఇరుక్కుంటాం అనమాట. కావాలంటే రజోగుణంలో ఇరుక్కుంటాము, వద్దంటే తమో గుణంలో ఇరుక్కుంటాము. భూలోకంలోగానే కాదు, దేవలోకంలో కానీ ఎక్కడా కూడా ఈ 3 గుణాలకి అతీతంగా బతకడం అనే ప్రసక్తే లేదు. ఆఖరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా 3 గుణాలకు ప్రవర్తనలోనే ఉంటున్నారు. వాళ్ళు కూడా ప్రకృతి వల్ల 3 గుణాలు పుట్టి వాని అవి కలిసినందువల్ల సృష్టి పుట్టింది. కాబట్టి గుణాలు అంటకుండా ఉండే శుద్ధ సత్వము దేవలోకంలో కానీ మనుష్యలోకంలో కానీ ఎక్కడా లేదు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ 3 గుణాలు కలయిక వల్ల ప్రకృతికి ఉన్న ఒక అద్భుతమైన స్కిల్ వల్ల వెరైటీ ఆఫ్ క్రియేషన్ అంతా కూడా అద్భుతంగా వచ్చింది. ఎంత వివిధత్వమో, ఎంత వెరైటీయో, జీవరాశులు అసలు ఎన్ని వెరైటీలుగా ఉన్నాయో లెక్కలేనంత. ఈ 3 గుణాలే మెయిన్గా పెట్టుకొని ఆ బ్లెండ్లో తేడాలు, కొంచెం ఆ మేళనంలో తేడాలు, కొంచెం కొంచెం అది ఎక్కువ ఇది తక్కువ, అట్లా కొంచెం కొంచెం హెచ్చు తగ్గులతో ఇంకా కొన్ని వెరైటీలు, ఇంకా దానివల్ల మళ్ళీ ఇంకా కొన్ని వెరైటీలు, విపరీతంగా వెరైటీ ఆఫ్ క్రియేషన్ అనేది కేవలం ఈ మిక్స్ వల్లనే. ఆ మిక్స్లో కూడా రేషియో మార్పుల వల్ల మళ్ళీ కొన్ని వెరైటీలుగా వచ్చినాయి. ప్రతి ఒక్క మిక్సు, ప్రతి ఒక్క బ్లెండు, ప్రతి ఒక్క మేళనం ఒక మాతృకలాగా మెయిన్గా కొత్తగా పుట్టినట్టుగా డెవలప్ అయిపోతుంది అన్నమాట. ఈ మాతృకల పరస్పర సమ్మేళనం అంటే ఈ కలయిక, ఈ గుణాల కలయిక, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వల్ల అనంతమైన వెరైటీ ఆఫ్ జీవులు రాసులుగా పుడుతూ ఉన్నాయి. ఈ వెరైటీలన్నీ కూడా, ఈ వైవిధ్యాలన్నీ కూడా, డిఫరెన్సెస్ అన్నీ కూడా ఒకదానికొకటి పరిపూరకములు, అంటే ఒకదాన్ని ఇంకొకటి ఫుల్ఫిల్ చేసేటట్టుగా ఉంటాయి అంటున్నారు. పరిపూరకములు, పరిపోషకములు ఒకదానికొకటి పోషించడానికి కారణం అవుతాయి, ఒకదానికొకటి ఫుల్ఫిల్ చేయడానికి కారణం అవటం అనేది మళ్ళీ సృష్టిలో ఒక అద్భుతమైన ఏర్పాటు. ముందు వెనక మొదలైన భావాలు, స్త్రీ పురుషుడు మొదలైన ఐడియాలు, ఈ చూడటానికి వైవిధ్యాలుగా ఉన్నా కూడా మళ్ళీ ఒకదానితో ఒకటి కలిసినందువల్ల కంప్లీట్ అవ్వటము, పరిపూరకం అవ్వటం అనేది మళ్ళీ ఉంటుంది. ఇక్కడ ఈ వైవిధ్యాలే లేకపోతే సృష్టి లేదు, ఈ వెరైటీ లేకపోతే సృష్టి ఉండేది కాదు, ప్రళయ స్థితి మటుకే ఉండేది అని చెప్తూ ఉన్నారు. భూమి మీద ఉన్న జాతి భేదాలు, మత భేదాలు, ఆచార వ్యవహారాదుల తేడాలు మొదలైనవన్నీ కూడా ఈ వైవిధ్యం వల్లనే, ఈ వెరైటీ వల్లనే, ఈ డిఫరెన్సెస్ వల్లనే జరుగుతున్నాయి. గుణాల డిఫరెన్సెస్, రేషియో డిఫరెన్సెస్ వల్ల, అనంతమైన వైవిధ్యాల వల్లనే సృష్టి అంతా కూడా, అందులో ఉన్న జీవులు కూడా నిత్య నూతనంగా విలసిల్లటం, అంటే కొత్తగా పుట్టడం, ఎప్పుడూ నిత్య నూతనమైన విషయాలు ఎప్పుడూ ఉంటూ ఉన్నాయి సృష్టిలో. దానికి కారణం ఈ వెరైటీ, ఈ వైవిధ్యం, ఈ డిఫరెన్సెస్ ఆఫ్ క్రియేషనే. ఈ అనంత వైవిధ్యం అంటున్నారు, అంతు దరి లేని వెరైటీ, నిత్య నూతనత్వము గల సృష్టిలోని ఈ వెరైటీలో, ఈ డిఫరెన్సెస్లో, ఈ నిత్య నూతనత్వంలో, మళ్ళీ ఎప్పుడు కొత్తగా ఉండటంలో, ఇందులోనే ఋషులైనటువంటి వాళ్ళు, బుద్ధిమంతులైనటువంటి ఋషులు ఏకత్వాన్ని తెలుసుకుంటున్నారు. ఈ వైవిధ్యంలోనే ఏకత్వము చూసినందువల్ల వాళ్ళు
ఇది ఒకటే అని తెలుసుకున్నందువల్ల, బుద్ధిమంతులైనందువల్ల వాళ్ళే ఋషులు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ వైవిధ్యాలను బాగా జాగ్రత్తగా పరిశీలించటం, వాటిల్లో ఉన్న సమన్వయాన్ని, ఏదైనా ఒక సిమిలారిటీ ఉందా మొత్తంలో అని పరిశీలించటం అన్నమాట. మళ్ళీ ఈ సృష్టిలో ఉన్న సమన్వయం కూడా ఉందా, ఏదైనా కలయిక కలిసినందువల్ల సామ్యము అనేది ఉన్నదా, దాన్ని దర్శించటమా అనేదే నిజంగా సమాహార విజ్ఞానమే. అని దర్శించటం అనే సమాహారం అన్నీ కలిపిన ఒక్కటే ఇది అని తెలుసుకునే విజ్ఞానమే వేదాలుగా, ఉపనిషత్తులుగా, పురాణాలుగా, ధర్మశాస్త్రాలుగా ఉన్నటువంటివి. ఇవన్నీ కూడా అలా దర్శించిన ఋషుల యొక్క దర్శనమే. ఆ పురాణాలన్నీ కూడా, ఆ వేదాలన్నీ కూడా, ఉపనిషత్తులు, ఆ ధర్మశాస్త్రాలు ఈ సమన్వయాన్ని దర్శించినాయి కాబట్టే మనకు అవి ఇవాళ లిఖితపూర్వకంగా అందుతూ ఉన్నాయి అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఉన్నదొకటే, ఇంత వెరైటీ ఆఫ్ క్రియేషన్లో ఉన్నదొకటే, సామ్యం ఉన్నది. వెరైటీ ఉన్నా కూడా సామ్యం ఉన్నది అని చెప్పి చెప్పేవే ధర్మశాస్త్రాలు, వేదాలు మొదలైనవన్నీ కూడా అని చెప్తూ ఉన్నారు. ఈ ఏకత్వానికి ఇంకొక పేరే పరస్పరత్వము, మ్యూచువాలిటీ. సృష్టిలోని అనంత కోటి జీవరాశుల్లో కూడా ఈ పరస్పరత్వాన్ని ప్రకృతే ఏర్పాటు చేసి ఉంచింది అంటున్నారు. మానవుల్లో కూడా ఆ వెరైటీస్ని, ఆయా ప్రవృత్తులను, ఆ బిహేవియర్స్ని ప్రకృతే చేసి ఉంచింది. కానీ దాన్ని చక్కగా జాగ్రత్తగా గమనించుకొని నిర్వహించాల్సిన రెస్పాన్సిబిలిటీ మాత్రం బుద్ధిజీవులైన మానవులపైనే ఉంది. ఎందుకంటే మానవులకు బుద్ధిని కూడా ఇచ్చింది ప్రకృతి. కాబట్టి ఆ బుద్ధిమంతులు తమ బుద్ధిని వాడుకొని చక్కగా మానవుల స్వభావాల్లో డిఫరెన్సెస్ అన్నీ చక్కగా అర్థం చేసుకొని ఎటువంటి వ్యవస్థ ఉంటే మానవులు సుఖంగా ఉండగలుగుతారు అని ఒక సిస్టమేటిక్ లివింగ్ని ఆ బుద్ధిమంతులైనటువంటి ఋషులు జీవితాన్ని సుఖంగా బతకడానికి వీలైనటువంటి దాన్ని ఇచ్చారు. దానివల్ల బంధం కూడా లేకుండా పోతోంది వాళ్ళకి అంటున్నారు. ఆ దర్శనం చేసినందువల్ల ఋషులకు ఏం తెలిసిందంటే, త్రిగుణాలు కలయిక వల్ల ఆ డిఫరెన్సెస్, త్రిగుణాలు హెచ్చుతగ్గుల్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఉన్నటువంటి త్రిగుణాల మిక్స్ వల్లనే వెరైటీ అంతా వచ్చింది. అన్నిట్లోనూ త్రిగుణాల ప్రవర్తన రూపంలో ప్రకృతియే ఉండటం అనేది అసలు కామన్ ఫ్యాక్టర్. సామ్యము, వాని అందలి సామ్యము. త్రిగుణాల భేదంతో వెరైటీ ఉంది. అన్నిట్లో ఉన్న త్రిగుణాల ప్రవర్తన రూపంలో ప్రకృతే ఉండటము అనేది కామన్ ఫ్యాక్టర్. ఏమేమిటి కామన్ ఫ్యాక్టర్స్ అని ఫస్ట్ చూశారు ఈ ఋషులందరూ. బుద్ధిమంతులైన ఋషులు అన్నారు కదా, ఆహారము, నిద్ర, భయము. ఇవి ఈ 3 లక్షణాలు కూడా అన్ని జీవరాశులకి ఒకటిగానే ఉన్నాయి. సుఖంగా ఉండాలనుకోవటం, తర్వాత ఈ జిజ్ఞాస, ఏదో తెలుసుకోవాలనుకోవటం, ముక్తి పొందాలనుకోవటం, 3 కూడా మానవ మనస్సులో ఉన్నాయి. ఈ 3 లక్షణాలు, సుఖంగా ఉండాలనుకోవటం, జిజ్ఞాస ఉండటం, ఏదో తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస ఉండటం, ముముక్షుత్వం అంటే ముక్తి పొందాలనేటటువంటి అటువంటి గుణం. ఈ 3 కూడా మానవ బుద్ధిలో సామ్యంగా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏం వెరైటీ ఒకటిగా ఉంది, వాట్ ఈస్ ది సింథసిస్, ఇన్ని వెరైటీలో సింథసిస్ ఏమిటి అని తెలుసుకున్నారన్నమాట ఋషులు. ఆ తెలుసుకున్నందువల్ల వాళ్ళకి అర్థమైన విషయం ఏంటి, సర్వజీవరాశుల్లో ఏమిటి కామన్గా ఉంది. ఆహారం కావాలి అన్ని జీవులకి, నిద్ర కావాలి, భయం అనేది కూడా ఉంది అన్ని జీవులకి. మనుషులకి మటుకు ప్రత్యేకంగా ఏముంది అంటే సుఖంగా ఉండాలనే ఆలోచన, సుఖపడాలనే ఆలోచన, జిజ్ఞాస, ఏదో తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస, ముక్తి పొందాలి, ఇది బంధం నాకు, దీంట్లోంచి నేను ముక్తి పొందాలి అనేది మానవ బుద్ధిలో ఉన్నటువంటి సమానత్వము, కామన్ ఫ్యాక్టరు. ఈశ్వర ధ్యానంలో సర్వసృష్టి సామ్యము సిద్ధిస్తుంది అని కూడా ఋషులు తెలుసుకున్నారు. ఈశ్వర ధ్యానము అనగానే రెండో వస్తువు లేకుండా నిద్రపోయే స్థితి అనుకోవచ్చు. కానీ నిద్ర స్థితిలో మనం కూడా నిద్రపోతూ ఉంటాం కాబట్టి అక్కడ గ్రహించే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ధ్యాన స్థితి అన్నారు. ఈశ్వర ధ్యానము అంటే ఏ రెండో వస్తువు లేని ఊరికే ఉంటాడు వాడు. ఊరికే ఉన్నందువల్ల ఆ సమాధి స్థితి వల్ల, ఊరికే ఉన్న సమాధి స్థితి వల్ల
ఆ ఊరికే ఉండటం వల్ల సృష్టి మొత్తం కామన్ ఫ్యాక్టర్ అయిపోతుంది, ఏ తేడా ఉండదు. ఊరికే ఉన్న స్థితిలో అంటే నిద్రపోయే స్థితిలో జీవులన్నిటికీ ఒకటే లక్షణం, వేరే ఏమీ ఉండదు. ఏమీ లేని స్థితి, ఊరకుండుట అనే స్థితి ఒకటి సిద్ధిస్తుంది అన్ని జీవులకి. అట్లాగే త్రిగుణాలు కలిసినందువల్ల, ఆ కలయిక వల్ల, డిఫరెన్సెస్ వల్ల, రేషియో డిఫరెన్సెస్ వల్ల ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి ప్రత్యేక లక్షణాలున్న స్వభావం. ఎంతమంది, ఒకళ్ళ ఇద్దర, కొన్ని కోట్ల మంది వ్యక్తుల్లో వేరే 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 స్వభావాలు. ఆశ్చర్యం వేస్తుంది, ఏమిటి ఇంత అద్భుత సృష్టి అంటే ఆ ప్రత్యేక లక్షణాలు ఉన్న స్వభావాలు ఏర్పడతాయి. సృష్టిలో చేయదగిన పనులలో కూడా వేరువేరుగా ఉన్న స్వభావాలు ఉన్న పనులు ఉంటాయి. ఎలాగైతే మనుషుల్లో వేరే వేరే స్వభావాలున్న లక్షణాలు ఉన్నాయో, అదే రకంగా చేయాల్సిన పనులలో, సృష్టిలో చేయాల్సిన పనులలో కూడా వేరే వేరే స్వభావాలున్న పనులు ఉంటాయి. దానికి దీనికి మ్యాచ్ చేసుకోవచ్చు అని ఋషులు తెలుసుకున్నారు. అప్పుడేమవుతుంది, వాటిల్లో ఆ పనులన్నీ గమనించుకుంటాడు. సృష్టిలో ఎటువంటి పనులు ఉన్నాయి, తన స్వభావానికి ఆయనకు సరిపోయే పనులన్నీ ఎన్నుకుంటాడు. ఇది నా పని అని అనిపిస్తుంది. తన స్వభావానికి సరిపోయే పనిని ఆకర్షిస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఇంకా ముందు ముందు చాలా బాగుండేటట్టుగా ఉంది ఇది. మనం అందరం ఎందుకు ఇట్లా ఉన్నాము అనే దానికి సమాధానం వస్తుంది. ఇక్కడ 40వ శ్లోకం అయిపోయింది. ఇప్పుడు 4 వర్ణముల స్వభావములు అనేది ఇక్కడ హెడ్డింగు. ఇట్లా సమాజానికి అవసరమయ్యే పనులలో గుణాలు కలిసిన డిఫరెంట్ రేషియోల్లో కలిసిన భేదం వల్ల, తేడా వల్ల 4 విధాలైన కర్మలు ఏర్పడుతున్నాయి, పనులు ఏర్పడుతున్నాయి. పనులు కూడా 4 విధాలుగా ఉన్నాయి. 4 వర్ణాల స్వభావాలు, మానవ స్వభావాలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. 4 వర్ణాలు ఏమిటి అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల స్వభావాల వర్గీకరణము. స్వభావాల వర్గీకరణాన్ని, వాళ్ళను, ఆ స్వభావాలు గల వాళ్ళని ఆకర్షించే కర్మల వర్గీకరణాన్ని, అంటే ఆ పనులు డిఫరెంట్గా ఉండే పనులు, డిఫరెంట్గా ఉండే స్వభావాలతో ఆకర్షించబడతాయి. అది కూడా గుణ సమ్మిశ్ర భేదం వల్లని. గుణాలు ఏ రేషియోలో, ఏ గుణం ఎక్కువ ఏ గుణం తక్కువ ఉన్నందువల్ల, మిక్స్ వల్ల, దేనివల్ల వచ్చిందంటే ఆ డిఫరెన్సెస్ వల్లనే అది కూడా ఏర్పడింది. వాళ్ళని ఆకర్షించే కర్మల వర్గీకరణం కూడా ఈ గుణాల వల్లే, అందులోనే జరుగుతోంది ఏది జరిగినా కూడా అని చెప్తూ ఉన్నారు. సృష్టిలో ఉన్న సత్యాన్ని, ధర్మాల్ని, శక్తుల్ని, అంటే సృష్టిలో ఉన్న సత్యము అంటే అసలు ఈ సత్యము అంటే ఎప్పుడూ ఉండేది సత్యం, ధర్మము అంటే చెయ్యవలసింది ధర్మం, శక్తుల్ని, ఎనర్జీ, ఎంత ఎనర్జీ ఉంది మన దేహంలో, ఎంత ఎనర్జీ ఉంది ఎక్కడో మనం చూసుకోవడం ఎందుకు. పసివాడు పుడతాడు, పుట్టినప్పటి నుంచి దినదిన ప్రవర్ధమానంగా వాడు పెరగడానికి ఎంత ఎనర్జీ ఉంటుంది వాడికి. ఆ పసివాడికి ఉన్నటువంటి ఎనర్జీ మనకుందా అనిపిస్తుంది. కాళ్ళు చేతులు పట 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 కొడుతూ ఆడుకుంటాడు వాడు. ఈ ఎనర్జీయే గాక సృష్టిలో ఉన్న శక్తులన్నింటినీ కూడా, అట్లాగే కాలస్వరూపాన్ని కూడా దర్శించటం, వాటికి విధేయంగా, అంటే ఏమేం శక్తులు ఉన్నాయి, ఏమేం ధర్మాలు ఉన్నాయి, అసలు ఉన్నదేది లేనిదేది అనేటటువంటి విజ్ఞానాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా అన్ని జీవరాశులకు క్షేమాన్ని సాధించే విధానాలన్నింటినీ కూడా ఏర్పరిచి కర్తవ్య బోధ చేయటం, సృష్టి అనే గ్రంథాన్ని వేదాది శాస్త్రాలుగా తను చదువుకొని ఇతరుల చేత చదివించటం, ఇతరులను ఎడ్యుకేట్ చేయటం అనేది ఒక వర్గము. ఈ కర్తవ్యం అంతా కూడా ఒక వర్గానికి చెందింది. సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం ఏమేం చెప్తూ ఉన్నారు, సృష్టిని దర్శనం చేస్తాడు ఒక బుద్ధిమంతుడైనటువంటి ఒక ఋషి సృష్టిని దర్శనం చేస్తాడు. ఎటువంటి దర్శనం చేస్తాడు, ఇక్కడ శాశ్వతంగా ఉన్న సత్యంగా ఉన్న వస్తువేది, మారిపోతూ ఉన్న వస్తువేది, ఇక్కడున్న ధర్మాలేవి, ఏమేమి ధర్మాలు సహజంగా ఉన్నాయి, ఏమేమి ధర్మాలు ఆచరించవలసినవి ఉన్నాయి, ఎన్ని రకాల శక్తులు ఉన్నాయి సృష్టి మొత్తంలో, ఆ కాలస్వరూపం ఎట్లా ఉంది, దానికి ఈ సృష్టిలో తెలుసుకున్న ఈ విషయాలంటే ఇవన్నీ ఉన్నాయి, ఎవరు చేయక్కర్లా, సిద్ధంగా ఉన్నాయి. వాటికి విధేయతగా మానవులు నడుచుకోవాలి. విధేయత కంటే ఎదురీదకూడదు. వాన రాకుండా ఉండాలి అనే ప్రయత్నం వాడు చేయకూడదు. అలాగే వానను ఎలాగోలా రప్పించాలి అనేది, లేని దాన్ని కావాలని ఉన్నదాన్ని వద్దని
కాకుండా విధేయతగా కాలస్వరూపాన్ని దర్శించటం, సత్యాన్ని దర్శించటం, ధర్మాలని శక్తుల్ని వాడుకొని వాటికి విధేయముగా అంటే వాటికి అబైడ్ అయ్యి గవర్నమెంట్ లాస్కి ఎట్లయితే మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఎట్లయితే తల వంచుతామో ఈ ప్రకృతి శక్తులకు కూడా తల వంచి జాగ్రత్తగా ఎంత సర్వజీవరాశులకి క్షేమం కలిగేట్టుగా. ఏదో మనుషులు మటుకు బాగుంటే చాలు, మిగతా జీవరాశులన్నింటినీ మందులు కొట్టి చంపేద్దామంటే మనం బతకలేము. అట్లయితే ఇప్పుడు మనకి వస్తున్న అన్ని రోగాలకి ఇదే కారణం. వేరే జీవరాశులంటే వేరే లేవు, మన స్వరూపమే అది కూడా. అక్కడ వాటికి బాధ కలిగితే మన శరీరాలకు కూడా బాధ కలుగుతుంది అని తెలియనంత మూర్ఖత్వం ఉంది ఈ కలియుగంలో. కానీ ఆ బ్యాలెన్స్ తెలుసుకొని ఆ సర్వజీవరాశులకి కూడా క్షేమమేది, ఎలా బతకాలి అనే దాన్ని శాస్త్రాలుగా అధ్యయనం చేశారట వాళ్ళు. అన్ని ఎలా జీవులు ఎలా సుఖంగా ఉండాలి, సృష్టి మొత్తం ఎలా హాయిగా వర్ధిల్లాలి, సృష్టిని మొత్తాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని హెచ్చుతగ్గుల్ని చూసుకొని మానవులకి సుఖంగా జీవించడానికి ఏది మార్గము అనేది శాస్త్ర రూపంగా తీసుకొచ్చారు. వేదాది శాస్త్రాలుగా తీసుకొచ్చారు. తాము తెలుసుకున్నారు, తమ కర్తవ్యం ఎట్లా చేయాలి అనే విషయం తెలుసుకొని వాళ్ళు ఆచరిస్తూ అదే రకంగా ఇంకొకళ్ళ చేత కూడా వాళ్ళ కర్తవ్యాలు పర్ఫెక్ట్గా ఎలా చేయించాలి అనేది ఎడ్యుకేట్ చేయటం కూడా చేతైన వాళ్ళందరినీ ఒక వర్గానికి చెందినది. వీళ్ళందరూ కూడా ఈ వర్గానికి, ఈ శాఖకు చెందిన వాళ్ళు బ్రాహ్మణులు అని పిలిచారు వాళ్ళని. బ్రాహ్మణత్వంతో చక్కగా ప్రజల్ని గైడ్ చేస్తూ ప్రజల క్షేమానికి అభివృద్ధికి సహాయం చేస్తూ వాళ్ళని కష్టాల నుంచి నష్టాల నుంచి కాపాడుతూ ఒక్కొక్కప్పుడు ఉన్నటువంటి పంటలు పండవు, లేదా అడవుల్లో ఉండేటటువంటి జంతువులు, క్రూర జంతువులన్నీ వచ్చి మీద పడతాయి. వాళ్ళని ప్రజల్ని రక్షించవలసిన బాధ్యత ఒకటి ఉన్నది. అట్లా రక్షించే వాళ్ళని క్షత్రియులు అని పేరు పెట్టారనమాట. ఆ ప్రజల్ని రక్షించటము, ప్రజల్ని పాలించటము అనే ధర్మాన్ని క్షత్రియత్వము అని పేరు పెట్టారు. జీవులకి ఆహారాన్ని సంపాదించటం, 10 మందికి అవసరాన్ని బట్టి ఇంకొకళ్ళకి అందించటం, జీవులకు అవసరమైన పంటలన్నీ పండించి వాళ్ళ నోటి దాకా వెళ్ళేటట్టుగా ఒక సిస్టమ్ పెట్టడం. తర్వాత అటువంటి కర్తవ్యం కొంతమందికి ఉన్నది, వాళ్ళని వైశ్యత్వము అంటారు. ఆ కర్తవ్యాన్ని వైశ్యత్వం. వాళ్ళకి అదే గుణంగా ఉంటుంది. ఏం చేస్తారు, చక్కగా పంటలు పండిస్తారు. ఆ బియ్యమో పప్పులో ఉప్పులో ఆహార పదార్థాలన్నీ కూడా జనమందరికీ వెళ్ళేటట్టుగా చేస్తారు. ఆ స్కిల్ మళ్ళీ బ్రాహ్మడికి ఉండదు, క్షత్రియుడికి కూడా ఆ స్కిల్ ఉండదు. ఈ స్కిల్ ఉన్నవాడు వైశ్యుడు అని వైశ్యత్వము అని పేరు పెట్టారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అయిపోయారు. ఇంకా మిగిలిన సేవలు చిన్న చిన్నవి ఎన్నో ఉన్నాయి, ఎన్నో పనులు, మానవులకు కావాల్సినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఆ సేవలన్నీ చేయటాన్ని శూద్రత్వము, ఆ కర్తవ్యాన్ని శూద్రత్వము అని పేరు పెట్టారు. వాళ్ళ కర్తవ్యాలకి వాళ్ళ స్వభావాలకి సరిపోయే పనులు వాళ్ళని ఆకర్షించి వాళ్ళ చేత నిర్వర్తించబడుతూ ఉండటమే ప్రకృతిలో ఉన్న ఏర్పాటు. చాలా ఆశ్చర్యంగా వాళ్ళు ఆటోమేటిక్గా ఆ పనులకు అట్రాక్ట్ అవుతారు. ఒకడు ఇంజనీర్ అవుతాడు, ఒకడు డాక్టర్ అవుతాడు, ఒకడు వేదాలు చదువుతాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? వాడి లోపల నుంచి ఉండేటటువంటి ఆ ప్రకృతి వాటిని ఎన్నుకుంటుంది. అదొక బ్యూటిఫుల్ క్రియేషను అని చెప్తూ ఉన్నారు. 41వ శ్లోకం అయిపోయింది ఇక్కడ. శమము దమము, తపస్సు, శుచిత్వము, ఓర్పు, సూటి అయిన ప్రవర్తనము, జ్ఞానము, విజ్ఞానము, ఆస్తిక్య బుద్ధి అనేవి బ్రాహ్మణ స్వభావంలో నుంచి పుట్టిన కర్తవ్యాలు అని చెప్పేశారు. ఇక్కడ ఏమేమి నేర్చుకోవాలి? బ్రాహ్మడు అని పేరు పెట్టాం, బాగుంది. వాడిలో ఏమేం గుణాలు ఉండాలి? శమము అంటే మనస్సులో కర్తవ్యం తప్ప వేరే వాడికి అనవసరమైన కుతూహలాలు, అనవసరమైన క్యూరియాసిటీలు ఏమీ ఉండవు. తనకేం చేయాలో అదొక్కటే వాడికి కనపడుతూ ఉంటుంది. అటు ఇటు లాగబడడు, చంచలంగా ఉండని మనస్సు అన్నమాట. దమము అంటే తనను తను కొంచెం వివేకంగా కంట్రోల్ చేసుకొని బుద్ధి వివేకానికి లొంగి ఉంటుంది. వాడి బుద్ధి అటు ఇటు పిచ్చి పిచ్చిగా వెళ్ళిపోదు. తపస్సు అనేది ఇంకోటి మూడోది చెప్పారు. తపస్సు అంటే ఏంటంటే శరీరము, వాక్కు, మనస్సు, ఆ మూడింటిని వాడు చక్కగా
ఒక పద్ధతిలో నడిపించుకుంటూ ఉంటాడు. వేరే వేరే మూడు గుణాలు మూడు వైపులకు లాగా ఒకే పద్ధతిలో చక్కగా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతాడనమాట. దాన్ని తపస్సు అంటారు. అంటే మనోవాక్కాయ కర్మలతో ఒకే విధంగా అలవాటు చేసుకుంటాడు వాడు. అలా చేసేదాన్ని తపస్సు అంటారు. అంటే మనస్సు వైపులాగి దేహం అది ఒప్పుకోకుండా మాట ఇంకొక రకంగా వస్తూ అట్లా ఉండదు. ఈ మూడు కలిసి చక్కగా మనసు, శరీరము, వాక్కు ఈ మూడు ఒకే విధంగా సౌమ్యంగా చేసే అలవాటే తపస్సు అంటారు. శౌచం అన్నారు. మళ్ళీ శౌచము అంటే శుద్ధత, పరిశుద్ధత, శుభ్రత. మనస్సు స్నానం అవి చేసి శారీరకమైన శుభ్రత, స్నానం మొదలైన వాటి వల్ల ప్రశస్తమైన పదార్థాలనే భుజించడం. ఎట్లా పడితే అట్లా ఏ వేళ అంటే ఆ వేళ భోజనం చేయకుండా ఓ పద్ధతిగా సిస్టమేటిక్ లివింగ్. పరిసరాలని మనస్సుని పరిశుభ్రంగా ఉంచుకోవటం. పరిసరాలు ఎలాగో బయట క్లీన్ చేసుకోవాలి. చెత్తగా పెట్టుకొని ఇల్లు వాకిలి ఊడ్చుకోకుండా ఎక్కడంటే అక్కడ ఏదంటే అది విప్పిన బట్టలు, అరటిపండు తొక్కలు పడేసుకోవటం కాకుండా శుభ్రం చేసుకుంటాడు. ఎప్పుడు చుట్టుపక్కలంతా శుభ్రంగా ఉంటుంది. అట్లా ఉండటము. అదే రకంగా మనస్సును కూడా శుభ్రంగా ఉంచుకుంటాడు. అనవసరమైన ఆలోచనలు, లేనిపోని కుతర్కాలు, లేనిపోని బుద్ధులు, ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టే బుద్ధులు ఏమీ రాకుండా శుభ్రంగా ఊరుకోవటం, ఊరికే ఉండటం నేర్చుకున్నవాడు అనమాట. శాంతి లేక క్షమ అంటే ఇంకొకళ్ళు తనకి చేసిన అపకారాన్ని మానసికమైన చిరునవ్వుతో సహించటం అంటున్నారు. చాలా బాగా చెప్పారు ఇక్కడ. మనం మామూలుగా పైకి ఊరుకుంటాం కానీ లోపల మానసికమైనటువంటి రియాక్షన్ మనకందరికీ తప్పకుండా ఉంటుంది. బ్రాహ్మడికి ఉండే బ్రాహ్మణత్వపు లక్షణాలు చెప్పినప్పుడు ఇదొకటి చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఏంటి మానసికమైన చిరునవ్వు అంటే లోపల ఒక స్థిమితము, లోపల ఒక సంతోషం, ఒక చిరునవ్వు ఉండాలట. చిరునవ్వు అంటే ఏమిటి, ఎలా వస్తుంది ఆ చిరునవ్వు? ఒక్క విషయంగానే వస్తుంది. మనల్ని మనమే గమనించుకుంటే చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళని చూస్తే మన లోపల ఒక ఆనందం వస్తుంది. మన పిల్లలైనా ఏ పిల్లలైనా కూడా వాళ్ళు ఆడుకునేటప్పుడు చూస్తే మన లోపల మనం పైకి నవ్వంగానే లోపల ఒక చిరునవ్వు నవ్వుకుంటూ ఉంటాం. వాళ్ళ చేష్టలన్నీ కూడా చాలా ముద్దుగా ఉంటాయి. వాళ్ళ ప్రవర్తనలన్నీ చాలా ముద్దుగా ఉంటాయి. వాళ్ళు ఒకవేళ కొట్టుకున్నా చేసినా కూడా కాసేపు అయ్యాక మళ్ళీ సర్దుకోవటం, ఆ కొట్లాటల్లో కూడా ఆ అమాయకత్వం, అవన్నీ చూసి మనం లోపల తెలియకుండా ఒక ఆనందం వస్తుంది. ఇంతకుముందు నాకు బాగా గుర్తెక్కడో మనం చదువుకున్నాం, ఇతరుల చేష్టలను చిన్నపిల్లల చేష్టలలాగా భావించి ఆనందించటం సాధకుడు నేర్చుకోవాలి. ఆనందించటం అనే మాట ఇక్కడ చిరునవ్వు, మానసికమైన చిరునవ్వు అంటున్నారు. ఎవరు ఎలా ఉన్నా కూడా ప్రకృతే కదా దీనంతటికి కారణము, ఎవరు బాధ్యులు కాదు కదా అని వాడికి లోపల నుంచి ఒక తమాషాగా ఇదంతా యాక్షనే కదా, ఇది నిజం కాదు కదా, ఇది పిల్లలాట లాంటిదే కదా అనే ఒక చిరునవ్వు, ఆనందం ఉంటాయిట. అలా రావాలి. అది ఉండటం అనేది శాంతి లేక క్షమ, ఓర్పు అంటున్నారు. దాని తర్వాత జ్ఞానము అంటే ఏమిటి? జ్ఞానం అంటే సృష్టిలోనూ అన్ని వేదశాస్త్రాల్లోనూ ఉన్నటువంటి ఏకత్వము అనే సత్యాన్ని దర్శించడం. ఈ వేదంలో ఒకటి ఉంది, ఇంకో వేదంలో ఇంకొకటి ఉంది, ఇంకో శాస్త్రంలో ఇంకోటి ఉంది. సృష్టి అసలు దానికి దీనికి సంబంధం లేదని అలా చెప్పకుండా వాటిల్లో ఉన్న ఏకత్వం ఏమిటి అసలు, వాట్ ఈస్ ది సింథసిస్ బిట్వీన్ ఎవ్రీథింగ్, పుస్తకాల్లో, వేదాల్లో, శాస్త్రాల్లో, సృష్టిలో ఏమి సమన్వయం ఉన్నది, ఏ సింథసిస్ ఉంది అని దర్శనం చేయటము అనేదాన్ని జ్ఞానము అంటారట. ఇంకొక మాట ఉంది విజ్ఞానము. విజ్ఞానం అంటే ఏంటంటే వివిధ శాఖల విద్యల అధ్యయనం. ఇప్పుడు మనం చేసేదంతా కూడా మన ఎడ్యుకేషన్, పర్టికులర్ ఎడ్యుకేషన్ అంతా కూడా విజ్ఞానము అంటారు. అంటే ఏవేవో కొత్తవన్నీ నేర్చుకుంటాం. అనేక ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటారు ఒకటి, అగ్రికల్చరల్ సైన్స్ అంటారు ఒకటి, అనేక రకాల శాస్త్రాలని విడివిడిగా నేర్చుకుంటాం మనం. దాన్ని విజ్ఞానము, వివిధ శాఖల అధ్యయనం, వేరే వేరే వెరైటీ ఆఫ్ నేర్చుకోవడాన్ని విజ్ఞానం అంటారు. ఆస్తిక్యం అనేది నెక్స్ట్ది. ఆస్తిక్యం అంటే ఏమిటి? ధర్మము, దైవము అనేవి రెండు ఉన్నాయి. ఇతరులలో కూడా, మనుషుల్లో కూడా దైవం యొక్క అంశ ఉన్నది. సత్ప్రవర్తనమే దైవస్వరూపము అని నమ్ముతారట వాళ్ళు. మంచిగా ఉండటమే దైవస్వరూపం అని విశ్వసించటం, దాన్ని
ఆస్తిక్యము అంటారు. ఆస్తిక్యం అంటే ధర్మము దైవము ఉన్నాయి అవి రెండు అని నమ్మటం. దైవం ఉన్నాడు, ధర్మం కూడా ఉంది సృష్టిలో. ఇతరులలో దేవుడి అంశం ఉంది. మనకు వేరే వాళ్ళుగా కనపడే వాళ్ళందరిలో కూడా దైవస్వరూపం ఉన్నది. ఏమిటా దైవస్వరూపం? సత్ప్రవర్తనే దైవస్వరూపం. చక్కగా మంచిగా సజ్జనత్వంగా ఉండటం, ఇంకొకరికి అపకారం చేయకుండా ఉండటం, శాంతంగా ఉండటం అనే సత్ప్రవర్తనే దైవస్వరూపం అని తెలుసుకోవడం అని చెప్పారు ఇక్కడ. ఇవన్నీ కూడా బ్రాహ్మణత్వపు లక్షణాలు, బ్రాహ్మణులకు స్వభావం నుంచి పుట్టిన కర్తవ్యాలు అంటున్నారు. బ్రాహ్మణ స్వభావము అని మనం వర్గీకరణ చేసిన తర్వాత వాడు ఒకవేళ అవి లేకపోతే కల్టివేట్ చేసుకోవాల్సిన కర్తవ్యం అది వాడికి అంటున్నారు. అంటే ఎవరి స్వభావానికి ఇవి నచ్చుతాయో వాడు బ్రాహ్మణ ప్రవృత్తి గలవాడు. ఇలా ఉండాలి అని నమ్ముతాడు నిజంగా. అంటే వాడిలో బ్రాహ్మణ ప్రవృత్తి ఉంది. శమము అంటే ఏమిటి ఇక్కడ? కర్తవ్యం తప్ప ఏవేవే చేయాల్సిన పని ఏమిటో చెప్పయ్యా బాబు, అదొకటి చేసేస్తాను అన్నట్టుగా ఉంటాడు వాడు. ఇంకా మిగతా విషయాలు ఎందుకు, వాళ్ళు ఎట్లా ఉంటే మనకెందుకు, వీళ్ళు ఎట్లా ఉంటే నేనేం చేయాలో చెప్పు అన్నట్టుగా ఉంటాడు. కర్తవ్యం ఒక్కటే వాడి మనసులో ఫోకస్గా చక్కగా ఉంటుంది. అనవసరమైన కుతూహలాలు ఏమి ఉండవు. ఏ క్యూరియాసిటీ వేరే అటు ఇటు డీవియేట్ అయి వెళ్ళదు అంటున్నారు. అట్లాగే దమం అంటే ఏమిటి? ఇంద్రియాలని మనస్సుని కాస్త జాగ్రత్తగా బుద్ధిలోకి లొంగి ఉంచుకోవడం, లొంగుబాటు చేసుకొని అణిగి మణిగి ఉండటం నేర్చుకుంటాడు. తపస్సు అంటే ఏమిటి? శరీరాన్ని వాక్కుని మనస్సుని సామ్యముగా ఉంచుకోవడం, బ్యాలెన్స్ చేసి ఉంచుకోవడం. శౌచం అంటే శుభ్రంగా ఉండటం, మనస్సుని పరిసరాలని కూడా శుభ్రంగా ఉంచుకోవడం. శాంతి లేక క్షమ అంటే ఇతరులు తనకు అపకారం చేసినా కూడా దాన్ని చిరునవ్వుతో, మానసికమైన చిరునవ్వుతో, పైకి చిరునవ్వు ఎవరైనా నవ్వచ్చు, పైకి ఎలాగైనా ఉండొచ్చు, అలా కాదు, లోపల కూడా దాన్ని నిజంగా సహించుకొని చిన్నపిల్లల ప్రవర్తనలాగా చూసుకోవడం అనేది దాన్ని శాంతి లేక క్షమ అంటారు, ఓర్పు అంటారు. అట్లాగే జ్ఞానం అంటే ఏమిటి? సృష్టిలో అన్ని శాస్త్రాల్లోనూ సృష్టిలో ఉన్న ఏకత్వాన్ని, సామ్యాన్ని అంటే సింథసిస్ని దర్శిస్తాడనమాట. ఆ సత్యాన్ని, ఒకటే సత్యం ఉన్నదండి సృష్టి మొత్తంలో అనే విషయం తానే దర్శిస్తాడు. ఎవరో చెప్పి బలవంతంగా చేయించటం కాదు. విజ్ఞానం అంటే ఏంటంటే అనేక రకాల శాఖల్లో ప్రావీణ్యం అన్నీ నేర్చుకుంటాడు, అనేక విద్యలు నేర్చుకుంటాడు. ఆస్తిక్యము, ఆస్తికులండి వాళ్ళు, చాలా ఆస్తికులండి, నాస్తికులు కాదు అని చెప్పుకుంటూ ఉంటాం. ఆస్తిక్యం అంటే ఏమిటి? ధర్మము దైవము ఉన్నాయి అని నిజంగా నమ్ముతాడు. ధర్మము అంటే ఏమిటి? ధర్మాలేవి అధర్మాలేవి, ఎవడు పడితే వాడు ఎట్లా పడితే అట్లా ఉండొచ్చు అని వాడు నమ్మడు. సిస్టమేటిక్గా ఓ పద్ధతి ఉండాలి, ఉన్నది అని నమ్ముతాడు. అదేవిధంగా దైవం ఉన్నాడని కూడా నమ్ముతాడు. దైవం అంటే ఏమిటి ఇక్కడ? తనకు మించిన శక్తి ఒకటి ఉన్నది క్రియేషన్ మొత్తంలో అనేది నమ్ముతాడనమాట. ఇతరులలో దైవాంశ ఉన్నదని, ఆ సృష్టిలో టోటాలిటీగా ఉన్నటువంటి ఒక దైవాంశ, ఒక ఎనర్జీ, ఒక శక్తి ప్రతి మనిషిలో కూడా, ప్రతి జీవిలో కూడా ఉన్నది అని, అది ఏ రూపంలో మనకు కనపడుతుందంటే మంచిగా ప్రవర్తిస్తాడు, సత్ప్రవర్తన గలవాడు, సజ్జనుడే. ఆ సత్ప్రవర్తనే దైవస్వరూపం. మనుషుల్లో కనపడే దైవస్వరూపం ఏమిటి అంటే చక్కని ప్రవర్తన, ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండటం, తను సంతోషంగా ఉండటం నేర్చుకోవటమే అది దైవస్వరూపం అని తెలుసుకొని ఉంటాడట. ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకోసారి చెప్పుకున్నాం మనం. ఇది 42వ శ్లోకం అయిపోయింది. ఇంకా చెప్తూ ఉన్నారు. 2వ గుణం, క్షత్రియ గుణం ఎట్లా ఉంటుందంటే శౌర్యవంతుడై ఉంటాడు. బ్రాహ్మణుడికి శౌర్యం లేదు, బ్రాహ్మణుడికి పౌరుషం లేదు. అంటే ప్రతిదానికి చొక్కా కాలరు ఎత్తి చొక్కా మడతబెట్టి యుద్ధానికి దిగడు బ్రాహ్మణుడు, ఊరుకుంటాడు. అలా కాకుండా క్షత్రియుడికి శౌర్యం ఉంటుంది, తేజస్సు ఉంటుంది. మనిషిని చూడంగానే వీడు రక్షించగలవాడు అని మనకు అర్థమైపోతుంది. ధైర్యము, దాక్ష్యము, యుద్ధంలో పారిపోకుండా ఉండటం అనే గుణము, దానము, ఈశ్వర భావము అనేవి క్షత్రియ స్వభావానికి సహజమైన లక్షణాలు. చాలా బాగా మనకు అర్థమయ్యేటట్టుగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. క్షత్రియ గుణాలు ఏమిటి? శౌర్యము, తేజస్సు, ధైర్యము, దాక్ష్యము, యుద్ధమునందు పారిపోకుండుట, దానము, ఈశ్వర భావము, ఇవన్నీ కూడా క్షత్రియ స్వభావానికి సహజంగా ఉండే లక్షణాలు అంటున్నారు.
యుద్ధ విద్యల్లో నైపుణ్యం ఉంటుంది. బాగా వాడికి యుద్ధం నేర్చుకోవాలి, రకరకాలుగా నేర్చుకోవాలనేటటువంటి శ్రద్ధ ఉండి నేర్చుకుంటాడు. దాంట్లో ఒక స్కిల్ కూడా ఉంటుంది. ఇతరులని జాగ్రత్తగా దమించి అదుపులో పెట్టేటటువంటి పరాక్రమాన్ని శౌర్యము అంటారు. ఏదో తను ఉండటం కాదు, ఎక్కడన్నా అన్యాయం జరుగుతుంటే వాళ్ళని నోరు మూసుకోమని చెప్పి నిలబెట్టగలిగినటువంటి శౌర్యవంతుడు ఉంటాడనమాట. శౌర్యము, పరాక్రమం, ఇంకొకళ్ళని ఆపి పాలించగల పరాక్రమం ఉంటుంది, దాన్నే శౌర్యం అంటారు అంటున్నారు. ఇవి ఉన్నా కూడా ఎన్నున్నా యుద్ధంలో మళ్ళీ నిలబడి పోరాడాలి కానీ పారిపోకూడదు. కాబట్టి ఆ పారిపోకుండా ఉండే గుణం కూడా ఉంటుంది. యుద్ధరంగంలోనే కాకుండా భౌతికంగా కూడా రాజ్య పరిపాలనలో అనేక ఛాలెంజింగ్ ఇష్యూస్ వస్తాయి రాజుకి. మనం ఉన్నట్టు సుఖంగా ఉండటానికి వీల్లేదు. ఆయన అనేక ఛాలెంజెస్ వస్తాయి. తన రాజ్యానికి, తన ప్రాణానికే కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితులు వస్తాయి. అప్పుడు కూడా ధైర్యంగా నిలబడి ఉండటమే క్షత్రియుడికి తప్పకుండా ఉండాల్సిన గుణం. తనలో ఉన్న ప్రజ్ఞ ఇతరుల చేత గుర్తించబడినప్పుడు దానినే తేజస్సు. చాలా తేజోమయంగా ఉన్నాడండి ఆయన అంటే వాడిలో ఏదో ఒక గొప్పతనాన్ని, ఒక తేజస్సుని మనం గుర్తించామన్నమాట. దాన్ని తేజస్సు అంటారు. అదే కీర్తని కూడా, దాన్నే కీర్తని కూడా అంటారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. దీనివల్ల తన ప్రత్యక్షంలో పరోక్షంలో కూడా తన శాసన శక్తి ప్రవర్తిస్తూ ఉంటుంది. ఎవడైతే తేజస్విగా ఉంటాడో వాడిని తలుచుకుంటే చాలు, వాడి ఇక్కడ ఉండక్కర్లా, ఫిజికల్గా వాడి ప్రెజెన్స్ ఉండక్కర్లే, వాడిని తలుచుకుంటే చాలు, చాలా ఆటోమేటిక్గా ఆ దమన శక్తి, ఆ కంట్రోల్ అనేది వచ్చేసేస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. పరోక్షంగా కూడా తన శాసక శక్తి అంటే శాసించే గుణం వాడు అక్కడ లేకపోయినా కూడా వాడి యొక్క జ్ఞాపకం వల్లనే ఆ శక్తి, ఆ తేజస్సు అనేటటువంటి దానివల్ల అది ప్రవర్తిస్తూ ఉంటుంది, కంట్రోల్ చేస్తుంది తెలియకుండా జీవుల్ని, మనుషుల్ని అంటున్నారు. దాక్ష్యము అంటే సామర్థ్యంట. ఆ సామర్థ్యం కూడా ఉంటుందంటే ఏదో ధైర్యం ఉన్నది, మిగతా లక్షణాలన్నీ ఉన్నాయి, సమర్థత కూడా ఉండాలి కదా, స్కిల్ ఉండాలి కదా, ఎలా చేయాలి, ఎలా పరిపాలన చేయాలి. నాకన్నీ థియరిటికల్గా తెలుసండి కానీ ఎప్పుడు చేయలేదంటే ఉపయోగం లేదు కదా. ఆ స్వభావంలోనే ఆ శక్తి కూడా ఉంటుందన్నమాట. పరిపాలనా శక్తి, చక్కగా సామర్థ్యం వాడికి ఉంటుంది. ఆ పరిపాలన చెయ్యగలిగినటువంటి సామర్థ్యం సహజంగా ఉంటుంది. పరస్పర వ్యతిరేక పరిస్థితుల్ని, శక్తుల్ని, వ్యక్తుల్ని ఒక సమన్వయంలో పట్టి ఉంచుతాడట. ఎంత ఆశ్చర్యం వేస్తుందో మరి. ఒక రూలరు అంటే ఎన్ని చూసుకుంటే అవుతుంది? అన్నీ ఒకదానికొకటి కుదరని వాళ్ళని కూడా మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, మీరు కొట్టుకోవద్దు, ఆగి ఉండండి, మీ పరిసరాల్లో మీరు ఆగి ఉండండి అన్నట్టుగా వాళ్ళను కూడా చక్కగా సమన్వయంలో పట్టి ఉంచుతాడట. నేను చూసుకుంటా కదా, మీలో మీరు కొట్టుకోవద్దని ఆపుతాడనమాట. పరస్పర వ్యతిరేక శక్తుల్ని కూడా ఆపి ఉంచుతాడు. శక్తుల్ని, వ్యక్తుల్ని కూడా ఒక సమన్వయంలో పట్టి ఉంచగలిగిన సామర్థ్యం ఉంటుంది. పట్టి ఉంచటమే కాకుండా కార్యనిర్వహణ చేయించే సామర్థ్యం కూడా ఉంటుంది. చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇవన్నీ చదువుతుంటే. ఇవన్నీ సృష్టిలో ఉన్నాయి మనం, కానీ ఇంత వర్గీకరణ చేసి చదువుకోవటం అనేది, ఏ పనికి ఎవరు పనికొస్తారు అనేది కూడా సృష్టిలో సహజంగా ఉంది. ఏ పనికి ఎవరు పనికొస్తారో వాళ్ళని ఆ పనికి వినియోగించగల సామర్థ్యం కూడా సృష్టిలో ఉన్న వ్యక్తుల్లో పెట్టింది ఆ ప్రకృతి. నిజంగా అద్భుతమైనటువంటి సృష్టిది. అట్లాగే కార్యనిర్వహణ చేయించే సామర్థ్యం అనబడుతుంది దాన్ని. అంటే ఏ శక్తి ఏదో తెలుసుకొని ఆ పనిలో దాన్ని, వీడికి శక్తి ఉంది, వీడి పని చేయగలడు అనేటటువంటి ఒక పనిలో నియమించగల శక్తి, సామర్థ్యం ఉంటుందన్నమాట రాజులు, ప్రభువులైన వాళ్ళకి. ఇంకా ఏం చెబుతున్నారు? ఆ అవసరాన్ని బట్టి వాళ్ళ అవసరాన్ని గమనించి ఏ ప్రతిఫలం ఆశించకుండా ధనం కానీ ధాన్యం కానీ ఏదన్నా ఇవ్వటం అనేది కూడా దానగుణం ఉండాలి రాజుకి. దానగుణం లేకపోతే ఒకచోట కరువు కాటకాలు వచ్చినప్పుడు ఆ ప్రజలందరూ చచ్చిపోతూ ఉంటే తనకి చేతైనటువంటి సహాయం వేరే చోటు నుంచి ధాన్యం రప్పించి తెప్పించి ఇవ్వటం, ఇట్లాంటివన్నీ కూడా దానగుణం కూడా ఉంటుంది అంటున్నారు. అదే రకంగా ప్రభువులకు గనక అటువంటి దానగుణం లేకపోతే
నిష్కామంగా జీవించే బ్రాహ్మణులకి, అంటే బ్రాహ్మణులు ఏ పని ఏది కోరి చేసేవాళ్ళు బ్రాహ్మణులు కాదు. బ్రాహ్మణత్వంలో ఏది కోరి పని చేయకుండా ఉండటము, నిష్కామంగా జీవించాల్సిన బ్రాహ్మలు తమని తాము పోషించుకోలేని స్థితిలో ఉన్న ప్రజలకి భోజనం ఉండదు. ఇంకా వాళ్ళకి ప్రభువుకి గనక దానగుణం లేకపోతే బ్రాహ్మలు ప్రజలు కూడా అనాథలైపోతారు అని చెప్తూ ఉన్నారు. తమని తాము పోషించుకోలేని స్థితిలో ప్రజలు ఉంటారు. అప్పుడు వాళ్ళ భోజనం కూడా కరువైపోతుంది అంటున్నారు. అట్లాగే ఈశ్వర భావము అన్నారు. ఈశ్వర భావం అంటే తన గొప్పతనాన్ని ఇంకొకళ్ళు అంగీకరించి స్తుతి చేసినప్పుడు గంభీరంగా దాన్ని అంగీకరించగలగటము అంటున్నారు. ఇది చాలా కొత్తగా ఉంది నాకు, ఎందుకంటే ఈశ్వర భావం అనేది వినలేదు ఎప్పుడు నేను. ఈ చెప్పిన అర్థము గమనించలేదు. ఈశ్వర భావం అంటే ఏదో దైవభావం అని అనుకుంటాం, కానీ ఇక్కడ ఎంత వివరంగా చెబుతున్నారంటే ఇప్పుడు రాజుల గొప్పతనాన్ని అర్థం చేసుకుని పొగడే వాళ్ళు చాలామంది ఉంటారు. రాజుల్ని స్తుతి చేస్తారు. వాడు స్తుతికి పడిపోతూ ఉంటే ఆ రాజు ఇంకా వాడు పరిపాలన ఏం చేస్తాడు, దాన్ని గంభీరంగా అంగీకరిస్తాడట. ఇతరులు తన గొప్పతనాన్ని తెలుసుకొని స్తుతి చేసినప్పుడు గంభీరంగా దాన్ని ఒప్పుకుని మెదలకుండా ఉంటాడట. అట్టి సందర్భాల్లో మెలికలు తిరిగిపోయి వినయంతో మెలికలు తిరిగిపోయేవాడు ప్రభుత్వాన్ని చక్కగా నిర్వహించలేడు అంటే చలించాడు వాడు. ఆ చలనం ఉండదుట. నిజమైన ప్రభువైనటువంటి క్షత్రియుడికి ఎవరు ఎంత స్తుతి చేసినా కూడా చిరునవ్వుతో అంగీకరించి ఊరుకుంటాడు. కానీ ఇవన్నీ నావే, నేను ఇంత గొప్పవాడిని పొంగిపోయి మెలికలు తిరిగిపోయి కింద పడిపోడు అని చెప్తూ ఉన్నారు. అట్లా ఒకవేళ ఎవరైనా కనుక ఉంటే వాడి ప్రభుత్వాన్ని చక్కగా నియమం చేసుకొని పరిపాలన సరిగా ఉండదు. అటువంటి వాడి పరిపాలన ఈశ్వర భావం అనేది ఉండి తీరాలి అన్నారు. ఇప్పుడు ఇంకొకసారి చెప్పుకుందాము. క్షత్రియ గుణాలు ఏమిటంటే శౌర్యము అన్నారు. శౌర్యం అంటే ఇంకొకరిని జాగ్రత్తగా యుద్ధంలో కానీ ఎక్కడైనా ఇంకొకళ్ళని అదుపులో పెట్టి పాలించగల నైపుణ్యం. తర్వాతది తేజస్సు. వాడి మనిషిని తలుచుకుంటేనే ఆ తేజస్సు అర్థమైపోతుంది ఎదుటివాడికి. మూడోది ధైర్యం. ధైర్యం అంటే యుద్ధంలో నిలబడగలగాలంటే ధైర్యం ఉండాలి. నాలుగోది దాక్ష్యము. దాక్ష్యం అంటే సమర్థత, చేయగలని స్కిల్, ఆ సమర్థత ఉంటుంది వాడి దగ్గర. యుద్ధంలో పారిపోకుండా ఉండటం అనే లక్షణం ఒకటి ఉంటుంది. తర్వాత ప్రజలకు కానీ ఎవరికైనా దానం ఇవ్వగల గొప్ప గుణం ఉంటుంది. ఎవరైనా ఇబ్బంది పడుతుంటే తన దగ్గర ఉన్న దాన్ని ఇవ్వటం అనేటటువంటి దాన గుణం ఒకటి ఉంటుంది. లాస్ట్ది ఈశ్వర భావము. ఈశ్వర భావము అంటే ఎవరైనా తన గొప్పతనాన్ని అర్థం చేసుకొని స్తుతించినప్పుడు ఊరుకోవటం నేర్చుకుంటాడు అనమాట. గంభీరంగా దాన్ని ఒప్పుకొని ఊరుకుంటాడు. అంతేగాని దాన్ని రియాక్షన్ కానీ లేకపోతే లొంగి పడిపోవటం, స్తుతికి పడిపోవటం అటువంటివి ఏమీ లేకుండా ఉండటం, ఇదంతా కూడా క్షత్రియ గుణము. ఈ గుణం లాస్ట్ ఈశ్వర భావం అనేది లేకపోతే ప్రభుత్వాన్ని చక్కగా వాడు నిర్వహించలేడు. అంటే కదిలిపోతూ ఉన్నాడు. వాడిని స్తుతించే పొగడామా పడిపోతాడంటే ఇంకా వాడు ఏం పరిపాలన చేస్తాడు అని అట్లా చెప్పారు. ఇక్కడ 43వ శ్లోకం అయిపోయింది. భూమిని చక్కగా దున్ని పంటలు పండించుకోవడం, పశు సంపదని వృద్ధి చేసి పాలు మొదలైన వాటినన్నిటిని కూడా చేసుకోవటం అనేది వైశ్య గుణానికి అనుగుణమైన కర్తవ్యము అంటున్నారు. వైశ్య గుణం ఉన్న వాళ్ళు ఇవి చేసుకోవాలి అని. వీటితో పాటు సమాజంలో మనుషులకు కావాల్సిన అవసరమైన వస్తువుల్ని అందించాలి అనేటటువంటి గుణం ఉంటుంది. అంటే వర్తక దృష్టి ఉంటుంది, వ్యాపార దృష్టి ఉంటుంది వాళ్ళకి. ఎవరికి ఏది అవసరమో అది అందించాలని ఆ గుణం ఉండటం కూడా వైశ్య లక్షణమే, వైశ్యుడి కర్తవ్యమే అంటున్నారు. పై 3 వర్గాల వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటే వాళ్ళకి సహాయం చాలా అవసరం అవుతుంది. చాకలి వాళ్ళు కావాలి, మంగలి వాళ్ళు కావాలి, కుండలు చేసే కుమ్మరి వాళ్ళు కావాలి, బట్టలు నేసే నేతగాళ్ళు కావాలి, ఎన్నో సేవలు ఉన్నాయి. అన్ని సేవలు కూడా చేసే వాళ్ళ స్వభావాన్ని శూద్ర గుణము, శూద్ర స్వభావము అంటారట. అది వాళ్ళకు అనుగుణమైనటువంటి సేవాధర్మం ఉన్నది. పై కర్తవ్యాలు ఎవరెవరికి ఏవేవి నచ్చుతాయో
వాళ్ళు ఆయా వర్ణాల వాళ్ళు అని కృష్ణ పరమాత్మ చెప్పారు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ మాస్టర్ గారు. ఇన్ని వర్గీకరణ చేశాం, 4 రకాలుగా మొత్తం సృష్టిలో ఉన్న పనులన్నీ 4 రకాలుగా చేశాం. 4 రకాల పనులు 4 రకాల మనుషులకు నచ్చుతాయి. నచ్చినప్పుడు వాళ్ళు ఆ పనులలో ప్రవేశిస్తారు. దాన్నే చాతుర్వర్ణములు, 4 వర్ణములు. వర్ణభేదములు అంటే వాళ్ళ స్వభావాలకి అనుగుణంగా ఏర్పడినాయి అన్నమాట. అట్లాగే ఈ 4 వర్ణాలు కూడా ఈ వర్ణంలో పుట్టాడండి, వీళ్ళ తాత ఇది, వీళ్ళ ముత్తాత ఇది అని ఉండదు. మాత పితృపితామహ క్రమంలో ఉండవు అని చెప్తూ ఉన్నారు. వాడి బిహేవియరు, పర్సనాలిటీ ఈ వర్ణంలో పుట్టాడు కాబట్టి ఇలా ఉంటాడండి అని ఉండదు అని చెప్తూ ఉన్నారనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ 4 రకాల స్వభావాలు, 4 రకాల వర్ణాలుగా మనిషిలోనూ ఆ స్వభావం ఉంటుంది, ప్రకృతిలోనూ ఉంటుంది. అది మ్యాచ్ చేసుకుంటూ తనకిష్టము అనే దాంట్లో ఆ స్వభావం ప్రకారం వాడి ఇష్టాయిష్టాలు ఏర్పడతాయి. వాడు తన కర్తవ్యం ఏది అని తెలుసుకొని చేసినప్పుడు ఒక పద్ధతిగా ఉంటుంది వాడి జీవితం. అట్లా కాకుండా స్వధర్మ ఆచరణ చెయ్యని వాడు, స్వధర్మాచరణ అంటే తను చెయ్యవలసిన పని చెయ్యనివాడు ఏమవుతుంది వాడి జీవితం అంటే రజస్తమస్సు లోపల పడిపోతాడు వాడు. అంటే తనని తాను కూడా తీసుకొని నిలబడటం చేత కాలేదు ఇంకా వాడికి. సో ఆ రజోగుణం, తమోగుణం వాటి యొక్క రియాక్షన్స్లో పడిపోయి తన స్వభావానికి వ్యతిరేకమైన సరిపడని తల్లిదండ్రులకి పుడతాడట. అంటే తను ఎవరికి పుడతాడంటే తనకు అనుగుణమైన తల్లిదండ్రులకు పుట్టాడనమాట. ఈ రజోగుణం, తమోగుణం ఎక్కువైపోయి స్వధర్మాచరణ చెయ్యలేనివాడు. దీనివల్ల వాడికి ఏమవుతుందంటే తనకి సరిపడని తల్లిదండ్రుల కడుపున పుడతాడు. మనం కూడా గమనిస్తూనే ఉంటాం, తల్లిదండ్రులు ఒక విధంగా ఉంటే పిల్లవాడు ఇంకో రకంగా ఉండటం అనేది. పిల్లవాడంటే పెరిగిన పిల్లవాడి గురించి చెప్తూ ఉన్నాను నేను. చిన్నపిల్లలు వాళ్ళు ఒక వ్యక్తిత్వం డెవలప్ అయ్యేదాకా రకరకాలుగా ఉంటారు. వీడిట్లా వాడట్లా అని మనం చెప్పడానికి వీల్లేదు. వాడు కొంచెం నిలబడి ఒక పర్సనాలిటీ డెవలప్ చేసుకున్న తర్వాత ఉండే విషయం గురించి చెప్తూ ఉన్నా. తెలుస్తుంది అప్పుడు వీడు ఎందుకు ఇట్లా ఉన్నాడు అంటే ఈ తల్లిదండ్రుల స్వభావం వేరుగా ఉంది, వీడు వేరుగా ఉన్నాడు అని. అందువల్ల అన్నమాట అలా జన్మిస్తాడు వాడు. యోగాభ్యాస సంకల్పం ఉన్నవాడు మటుకే తన ధర్మానికి సరిపోయే వంశంలో జన్మిస్తాడు. అంటే మనం కృష్ణ పరమాత్మ చెప్పారు ముందర కూడా, యోగాభ్యాసం చేసేటటువంటి వాడు మధ్యలో చనిపోతే ఏమవుతుంది, తను సక్సెస్ అవ్వకుండానే, సిద్ధి పొందకుండానే, తన ప్రాక్టీస్లో యోగంలో సిద్ధి పొందకుండా మధ్యలో చనిపోతే ఏమవుతుంది అని అర్జునుడు అడిగిన ప్రశ్నకి పరమాత్మ చెప్పారు. మనం కూడా చదువుకున్నాం దాన్ని. వాడి యోగాభ్యాసం మళ్ళీ చక్కగా తనకు అనుకూలమైన తల్లిదండ్రులకు పుడతాడు. పుట్టి యోగాభ్యాసాన్ని కంటిన్యూ చేసుకుంటాడు. ఎటువంటి నష్టము జరగదు. హీ విల్ ఫుల్ఫిల్ హిస్ డిజైర్. మళ్ళీ పుట్టి మళ్ళీ అనుకూలమైన తల్లిదండ్రులకు పుట్టి తన యోగాభ్యాసానికి అనుకూలమైన పరిసరాల్లో పుడతాడు వాడు అని చదువుకున్నాం మనం. అది యోగాభ్యాసం సంకల్పం చేసేవాడికి మటుకే జరుగుతుంది. తనని తను జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవడం ఇంకా తెలియని వాడు వర్ణధర్మ వ్యతిరేకమైన వంశంలో పుడతాడు. అంటే మిగతా వాళ్ళందరూ ఒక రకంగా ఉంటే వీడు ఇంకొక రకంగా ఉండేటటువంటి వంశంలో వ్యతిరేక స్వభావంతో పుడతాడనమాట. కాబట్టి ధర్మానికి ఇబ్బంది కలిగినప్పుడల్లా మళ్ళీ జనాన్ని విభజన చెయ్యాలి వీళ్ళు. అంతేగాని వీడు క్షత్రియుడికి పుట్టాడు కాబట్టి వీడు క్షత్రియుడు అని చెప్పటానికి వీల్లేదు. మళ్ళీ వాడి స్వభావాన్ని బట్టి వాడు క్షత్రియుల్లోనో బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రుల్లో ఒకడుగా మారిపోతాడు. అలా మళ్ళీ చెయ్యాలి తప్ప ఇది ఇలాగే అని చెప్పడానికి పర్మనెంట్గా వీల్లేదు. ప్రకృతి శక్తి వల్లనే ఇవన్నీ కూడా అట్లాగే జరుగుతూ ఉంటాయి, మార్పులు జరుగుతూ ఉంటాయి. తన ధర్మాన్ని తాను చక్కగా పరిపాలించుకుంటూ ఉండేవాడు, నిలబడి చక్కగా చేసుకోగలిగిన వాడు, స్వధర్మాచరణ చక్కగా చేసేవాడు. అంటే సాంకర్యము లేని చోట్లలో అంటున్నారు. అంటే సాంకర్యం అవల, ధర్మచ్యుతి అవల. తన ధర్మం తను చేసుకుంటూ ఉన్నప్పుడు జనరల్గా వాళ్ళ కర్మ వాసనలను బట్టి
ఏ వర్ణం వాళ్ళు ఆ వర్ణం కుటుంబంలో పుట్టడానికి చాలా న్యాచురల్గా పాసిబిలిటీ ఉంది. అసామాన్యంగా ఆ వర్ణం వాళ్ళ కుటుంబాల్లోనే జన్మిస్తూ ఉంటారు. స్వభావానికి ప్రాధాన్యం ఇచ్చి స్వధర్మాన్ని నిర్ణయించుకుని మానవుడు సంసిద్ధిని పొందవలెను అంటున్నారు. అంటే తన స్వభావం ఏమిటి, తను ఎటువైపు మొగ్గుతున్నాడు అని జాగ్రత్తగా గమనించుకొని స్వధర్మాన్ని నిర్ణయించుకోవాలి. ఎవరు ఏ పని చేయాలనేది ఎవరికి వాళ్ళే నిర్ణయించుకొని సంసిద్ధిని పొందాలి అంటున్నారు. ఊరికేదో నిర్ణయించుకొని కొట్టుకుపోవటం కాదు, దాంట్లో వాడు సిద్ధిని పొందాలి, రెడీ అవ్వాలి, అది చేయటానికి అది ఏమిటో క్లారిటీ తెచ్చుకొని ఆ పనిలో సిద్ధిని కూడా పొందాలి, దానికి సక్సెస్ అవ్వాలి వాడు ఆ పనిలో. ఆ నిర్ణయించుకోవడం అనేది జాగ్రత్తగా చేసుకోవాలి అని చెప్పారు. ఇక్కడ 44వ శ్లోకం అయిపోయింది. అట్లాగే మన రికార్డింగ్ నెంబర్ 120 కూడా అయిపోయింది.